ప్రభుకి మహిమ కలుగును గాక. దైవజనులకి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో ఉండి ప్రవచనాల నెరవేర్పు. మొదటి ప్రవచనం ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసిందును. అది నిన్ను తల మీద కొట్టి నువ్వు దాన్ని మడిమ మీద కొట్టదు అని చెప్పాను. నెరవేర్పు గలతీ రాసిన పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రములను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రవచనం వెలువడిన కాలం సృష్టి ప్రారంభ దినాల్లో ప్రవచనం వెలువడింది. నెరవేరిన కాలం మొదటి శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు ప్రవచనం నెరవేరింది. రెండవ ప్రవచనము ఆయన కన్యక గర్భమున జన్మించెను. ప్రవచనము యెషయా గ్రంథము 7:14 ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. నెరవేర్పు మత్తయి సువార్త 1:22 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురని చెప్పాను. ప్రవచనం వెలువడిన కాలము క్రీస్తు పూర్వము యెషయా ద్వారా 700 సంవత్సరములు. నెరవేరిన కాలము మొదటి శతాబ్దములో యేసు పుట్టినప్పుడు. మూడవ ప్రవచనం ఆయన బెత్లెహేములో జన్మించెను. ప్రవచనము మీకా గ్రంథము 5:2 బెత్లెహేము ఎఫ్రాతని యూదా ఎంత మాత్రమూ అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. నెరవేర్పు మత్తయి సువార్త 2:5 యూదయ దేశ బెత్లెహేమా నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమూ అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో ఉండి వచ్చునని చెప్పాను. ప్రవచనం వెలువడిన కాలము క్రీస్తు పూర్వము 700 సంవత్సరంలో మేకా ద్వారా ప్రవచనం వెలువడి. నెరవేరిన కాలం మొదటి శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు. నాలుగవ ప్రవచనము పశువుల శాలలో ఆయన జన్మించెను. యోబు గ్రంథము 36:33 ఆయన గర్జనము ఆయన్ని ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. నెరవేర్పు మత్తయి సువార్త లూకాసు వార్త 2:7 తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన్ను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ప్రవచనం వెలువడిన కాలము క్రీస్తు పూర్వము 1500 సంవత్సరములు ఎలీహు ద్వారా ప్రవచనం వెలువడింది. నెరవేరిన కాలము మొదటి శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు. ఐదవ ప్రవచనము జ్ఞానులు ఆయన్ను ఆరాధించెను. ప్రవచనము యెషయా గ్రంథము 60:3 జనములు నీ వెలుగునకు వచ్చుదురు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. నెరవేర్పు మత్తయి సువార్త 2:11 ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలము ఆయన కానుకలుగా సమర్పించిరి. ప్రవచనం వెలువడిన కాలము క్రీస్తు పూర్వము యెషయా ద్వారా 700 సంవత్సరముల క్రితము. నెరవేరిన కాలము యేసు పుట్టినప్పుడు మొదటి శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు. ఆరవ ప్రవచనము ఆయన యూదా గోత్రమునకు చెందును. ఆదికాండము 49:10 యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. నెరవేర్పు హెబ్రీ రాసిన పత్రిక 7:14 మన ప్రభు యోధా సంతానం మందు జన్మించినంటే స్పష్టమే. ప్రవచనం వెలువడిన కాలము యాకోబు ద్వారా 1800 సంవత్సరములు. క్రీస్తు పూర్వము యాకోబు ద్వారా 1800 సంవత్సరం. నెరవేరిన కాలము మొదటి శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు. ఏడవ ప్రవచనము నక్షత్రము ఉదయించెను. ప్రవచనము సంఖ్యాకాండం 24:17 నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును. నెరవేర్పు మత్తయి సువార్త 2:10 వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై. ప్రవచనం వెలువడిన కాలము క్రీస్తు పూర్వము బిలాము ద్వారా 1410. నెరవేరిన కాలము మొదటి శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు. ఎనిమిదవ ప్రవచనం ఆయన దావీదు కుటుంబమునకు చెందును. 2 సమూయేలు గ్రంథము 7:12 నీ దినములు సంపూర్ణములైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ సంతానమును హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. నెరవేర్పు లోకాసు వార్త 1:32 అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఈయన ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ప్రవచనం వెలువడిన కాలము క్రీస్తు పూర్వము నాతాను ప్రవక్త ద్వారా 1000 సంవత్సరము. నెరవేరిన కాలము మొదటి శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు. 9వ ప్రవచనము ఆయన కొంతకాలము ఐగుప్తులో నివసించాను. ప్రవచనం సంఖ్యాకాండము 24:8 దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను. నెరవేర్పు మత్తయి సువార్త 2:14 అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని. ప్రవచనం వెలువడిన కాలము క్రీస్తు పూర్వము బిలాము ద్వారా 1410. నెరవేరిన కాలం మొదటి శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు. ఆమేన్. మనకున్న గొప్ప అవసరం ఏంటంటే మనకున్న గొప్ప అవసరము
చదువు అయినట్లయితే దేవుడు పండితుని పంపేవాడు. మనకున్న గొప్ప అవసరము డబ్బు అయినట్లయితే దేవుడు ధనవంతుని పంపేవాడు. మనకున్న గొప్ప అవసరము భవనంలో అయినట్లయితే దేవుడు ఇంజనీర్ని పంపేవాడు. మనకున్న గొప్ప అవసరం ఆరోగ్యం అయినట్లయితే దేవుడు డాక్టర్ని పంపేవాడు. మనకున్న గొప్ప అవసరం న్యాయం అయినట్లయితే దేవుడు జడ్జిని పంపేవాడు. మనకున్న గొప్ప అవసరం రక్షణ అయినట్లయితే దేవుడు పోలీస్ ఆఫీసర్ని పంపేవాడు. మనకున్న గొప్ప అవసరము పరిజ్ఞానం అయినట్లయితే దేవుడు సైంటిస్ట్ని పంపేవాడు. కానీ మనకున్న గొప్ప అవసరము పాప క్షమాపణ. కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపెను. క్రిస్మస్ అనగా క్రిస్మస్ అనే పదంలో ఉండి 9 అక్షరాల్లో ఉన్న 9 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. సి అంటే కాల్. దేవుడు మానవుల్ని పిలవడానికి వచ్చాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. హెచ్ అంటే హిల్. దేవుడు మానవుల్ని బాగు చేయడానికి వచ్చాడు. లోకాసువార్త 4వ అధ్యాయము 18వ వచనము. ఆర్ అంటే రెడీమ్. దేవుడు మానవుల్ని విమోచించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. ఐ అంటే ఇంపార్ట్. దేవుడు జీవమును ఇవ్వడానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. ఎస్ అంటే సిక్. దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. టీ అంటే టీచ్. దేవుడు మనకి బోధించడానికి వచ్చాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 8వ వచనము. ఎం అంటే మినిస్టర్. దేవుడు పరిచారం చేయడానికి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. ఏ అంటే అబాలిస్. దేవుడు మన పాపములను తీసివేయడానికి వచ్చాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. ఎస్ అంటే సేవ్. పాపులను రక్షించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. మీ అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆమేన్. చప్పట్లు.